దేవుని మందిరం అనగా దేవుని యొక్క సన్నిధి. దేవుని మందిరం అనగా దేవుని యొక్క ప్రసన్నత. దేవుని మందిరం అనగా దేవుని యొక్క క్రమశిక్షణ. దేవుని మందిరం అనగా దేవుని యొక్క పరిశుద్ధత. దేవుని మందిరం అనగా దేవుని ఆశీర్వాదము. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి స్థలాలలో నాటబడాలి. ఇలాంటి స్థలములో ఎవరైతే నాటబడతారో వారు తప్పకుండా వర్ధిల్లుతారు. అందుకనే మనం చదువుకున్నాం, ఏమంటున్నాడంటే యెహోవా మందిరములో నాటబడిన వారై. చూసారా, దేవుని నాటబడే వారుగా ఉండాలి. దేవుని